హలో అందరికీ. ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ వీసా ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళకైతే బ్యాలెట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అంతా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళేసి uk.gov అని సెర్చ్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు డైరెక్ట్ గూగుల్లో ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని కొడితే మనకి అఫీషియల్ వెబ్సైట్ వస్తుందో రాదో తెలియదు. సో అందుకే government.uk అని కొడితే అది అఫీషియల్ గవర్నమెంట్ యూకే వెబ్సైట్ అనమాట. సో దాంట్లోంచి మనం ఇట్లా ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనల్ని అఫీషియల్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి అయితే తీసుకెళ్తుంది అప్లికేషన్ వేయడానికి. సో ఇది ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాలెట్ గురించి డీటెయిల్స్ మొత్తము, ఎవరెవరు అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఒక్కొక్కటి చూసుకొని కేర్ఫుల్గా చదివి ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయాలి. సో ఇక్కడ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్కి బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా మీకు బ్యాలెట్ డేట్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా అయితే బ్యాలెట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అనేసి మెన్షన్ చేశారు. బ్యాలెట్ క్లోజెస్ ఎట్ 1:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం 23rd July. సో 23rd July 1:30 లోపల బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలి. మీరు ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ నొక్కండి. ఎంటర్ ద బ్యాలెట్ నొక్కిన తర్వాత మనకి ఇట్లా ఖచ్చితంగా ఎవరికైనా అప్లై చేయాలంటే బ్యాలెట్లోకి ఇట్లా క్యూ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 2 daysలో ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చాలామంది అప్లై చేస్తుంటారు కాబట్టి వందల వేల మంది అప్లై చేస్తుంటారు. సో ఈ 2 daysలోనే మనకి అప్లై చేయాలంటే ఇట్లా క్యూ అయితే ఉంటుందన్నమాట. అందరూ ఒకేసారి అప్లై చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో మీ అప్లికేషన్ టైంకి ఇట్లా మీకు రిమైండర్ అయితే వస్తుంది, మీ వెయిటింగ్ టైం అయిపోయింది, మీరు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మన టర్న్ వచ్చింది, ఇప్పుడు మనం అప్లై చేయాలి. మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఫస్ట్ మీకైతే ఒక యూకేవీఐ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇట్లా క్రియేట్ యూకేవీఐ ఇమిగ్రేషన్ అకౌంట్ అనేది ఉంటుంది. దానికి మీరు ఏమేమి ప్రొవైడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో అవన్నీ ఆల్రెడీ మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ చేసుకుంటారు కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ కొట్టండి. క్రియేట్ అన్ అకౌంట్ కొట్టిన తర్వాత మనకైతే ఇట్లా చూపిస్తుంది, మీకోసమే అప్లై చేస్తున్నారా వేరే వాళ్ళ కోసం అప్లై చేస్తున్నారా అని. మనం మన కోసమే చేస్తాం కాబట్టి మీ అని కొట్టేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. అప్పుడు మీ డీటెయిల్స్ అడుగుతుంది. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ నేమ్, సర్నేమ్ అంటే మీ ఫ్యామిలీ నేమ్ అనమాట. ఇట్లా మీరు మీ నేమ్, మీ ఫ్యామిలీ నేమ్, సర్నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ఇంకా మీ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అనేసి అడుగుతారు. నెక్స్ట్ ఏ కంట్రీకి చెందిన వాళ్ళంటే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కాబట్టి మనం ఇండియన్ అని మెన్షన్ చేయాలన్నమాట. ఇండియన్ సెర్చ్ చేసి మీకు ఆల్రెడీ ఇండియా అక్కడ వచ్చేస్తుంది. ఎంటర్ చేసి కంటిన్యూ నొక్కిన తర్వాత మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ ఆఫ్ ఇష్యూ అంటే ఏ కంట్రీ మీకు పాస్పోర్ట్ని ఇష్యూ చేసింది అనేసి. మనకి ఇండియానే మన పాస్పోర్ట్ని ఇష్యూ చేసింది కాబట్టి ఇండియా అని సెర్చ్ చేయాలి. ఇక్కడ ఇండియా అని సెర్చ్ చేసి ఇండియా వస్తుంది. ఇండియన్ క్లిక్ చేసి నెక్స్ట్ మీ పాస్పోర్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉందా అని అడుగుతారనమాట. ఆబ్వియస్లీ పాస్పోర్ట్కి ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. మీ పాస్పోర్ట్లోనే మీ డీటెయిల్స్ కింద డేట్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటాయి. సో డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఆ డేట్, మంత్, ఇయర్ అంటే ఎప్పటి వరకు మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ అవుతుంది అనే డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ సర్టిఫికేట్స్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక మెన్షన్ చేయాలి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా మెన్షన్ చేయకూడదు. అది మెన్షన్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడి డాక్యుమెంట్ అడుగుతుందన్నమాట. అంటే మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేసి, ఏ ఐడి ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయబోతున్నారు అని. మన దగ్గర పాస్పోర్ట్ ఉంది కాబట్టి మనం పాస్పోర్టే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పాస్పోర్ట్ డీటెయిల్స్తోనే మ్యాచ్ అవ్వాలి కాబట్టి. పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందాక ఏదైతే మెన్షన్ చేశారో పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అదే మీరు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఎందుకు ఎంటర్ చేస్తున్నామంటే ఇది ఐడి చెక్ అనమాట. ఇందాక మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ యాక్చువల్ డీటెయిల్స్, ఇది ఆ డీటెయిల్స్ అని కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేయడానికి మళ్ళీ ఎంటర్ చేస్తున్నాం అనమాట. సో పాస్పోర్ట్ ఐడి చెక్గా మనం పెట్టుకున్నాం కాబట్టి పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. ఇప్పుడు మీరు
కాంటాక్ట్ అవ్వడానికి మీకు మెయిల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ ఆర్ మెయిల్ ఇట్లా అడుగుతారనమాట. సో మ్యాక్సిమం మెయిల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీ మెయిల్కి అయితే ఒక కోడ్ సెండ్ చేసామని చెప్పి చూపిస్తారనమాట. మీ మెయిల్ చెక్ చేసుకొని మీరు అక్కడ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు మీ యూకేవీఐ అకౌంట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది మీ యూకేవీఐ అకౌంట్. మీరు యూకే గవర్నమెంట్కి సంబంధించిన ఏ అప్లికేషన్స్ వేసినా మీ యూకేవీఐ అకౌంట్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. అక్కడ మీరు స్టార్ట్ అప్లికేషన్ నొక్కిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి ఇవన్నీ ఫినిష్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి ఫస్ట్ ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్. ఫస్ట్ మీ మెయిల్ ఐడి, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అనేది మీరు చూస్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడుగుతుంది అనమాట, మీ మెయిల్ ఐడి ఇచ్చింది మీరు కన్ఫర్మ్ చేయాలి అని. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రిపేర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ అంటే మీ డిక్లరేషన్ ఫామ్ మీరు చేయాలన్నమాట. అంటే ఇది మీ అంతటా మీరే చేస్తున్నారు, మీ ఏజ్ 18 to 30 years ఉంది అన్నట్టు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ 18 to 30 years లోపు వాళ్ళకే కాబట్టి మీరు మీకోసమే చేస్తున్నారా, వేరే వాళ్ళ కోసమే చేస్తున్నారా, ఇట్లాంటి అన్నిటికీ మీరు 18 years నాకున్నాయి, నేనే నా కోసమే చేసుకుంటున్నాను అని చెప్పి కన్ఫర్మేషన్ చేస్తున్నట్టు క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రొవైడ్ ఎవిడెన్స్ అనమాట. అంటే మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి, మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడే చాలామందికి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ పాస్పోర్ట్ని ఎట్లా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది చాలాసార్లు లాస్ట్ టైం కూడా కామెంట్స్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, లైక్ మీ స్కాన్డ్ కాపీ కానీ ఫోటో కానీ మీ పాస్పోర్ట్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ అది మీ కంప్యూటర్లో డివైస్లో సేవ్ చేసుకోండి. 6 MB కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు జేపీఈజే కానీ జేపీజే కానీ పిఎన్జీ ఏ పీడిఎఫ్ కానీ ఏ ఫార్మాట్లో అయినా సేవ్ చేసుకొని సెండ్ చేయొచ్చు. దానికి ఒక సింపుల్ నేమ్ కూడా ఇవ్వాలి అని కూడా మెన్షన్ చేశారనమాట. బట్ పాస్పోర్ట్ని ఎలా స్కాన్ చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, మీ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్, లాస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్ అంటే మీ ఫోటో ఉండే పేజ్ అండ్ మీ డీటెయిల్స్ ఉండే పేజ్ని రెండింటినీ కూడా ఫోటో తీసుకొని వాటిని స్కాన్ చేసుకొని ఒకే పేపర్లో లైక్ ఒకే పేజ్లో వచ్చేలాగా మీరు అలైన్ చేసుకొని పెట్టుకొని దాన్ని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకొని ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ కంప్యూటర్లోంచి సేవ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అని క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేశారో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు అప్లోడ్ చేసిన ఫైలే ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ ఎవిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఈ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లో అనేది. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే, మీరు అప్లోడ్ చేసింది మీ సేవ్ చేసుకుంది సేమ్ ఉంది, కరెక్ట్గానే ఉంది అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ అడుగుతుంది మీరు అప్లోడ్ చేసిన ఎవిడెన్స్ ఇది పాస్పోర్ట్ ఫర్ ఇండియా అని చెప్పేసి అడుగుతారనమాట. సో అది మీరు ఓకే అనుకుంటే కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ అనమాట. మీరు మొత్తం అంతా కన్ఫర్మ్ చేసుకొని నా పాస్పోర్ట్ డీటెయిల్స్, నా డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు వస్తుంది అనమాట ఎవిడెన్స్ అనేది మీరైతే సబ్మిట్ చేసేసారు అని చెప్పేసి. ఎవిడెన్స్ అప్లోడ్ అయిపోయింది. కంటిన్యూ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇంకా మీరు ఫైనల్లీ డిక్లరేషన్ సబ్మిట్ అనమాట. ఇంకా మీరు బ్యాలెట్లోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే లైక్ మీ ఐడెంటిటీ కానీ అప్లికేషన్ ప్రిపరేషన్ కానీ ఎవిడెన్స్ కానీ అన్నీ సబ్మిట్ చేసేసినారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా సబ్మిట్ చేసేస్తున్నారు. అంటే మీరు ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అప్లికేషన్ని సబ్మిట్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ నొక్కేసి మీరు బ్యాలెట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ మీరైతే బ్యాలెట్లోకి ఎంటర్ అయిపోయినారనమాట. మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్లా మీకు ఒక యూఏఎన్ నెంబర్ అనేది వస్తుంది, యూనిక్ అప్లికేషన్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా చూసారు కదా, స్టెప్ బై స్టెప్ బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు చూసాము. ఈ విధంగా మీరైతే ఫాలో చేసి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ 2026 సెకండ్ బ్యాలెట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి.